దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ధ్యానం నిమిత్తమై యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు అనేక విషయాలను తెలియచేయాలని ఆశపడుతున్నారు. ఒక దైవ సేవకుడు ఎలా ఉండాలో యెహెజ్కేలును బట్టి మనం నేర్చుకోబోతున్నాం. ఆయన యొక్క అనుభవాలు ఎలాంటివో, అనేక మాటలు ప్రభు చెప్పినప్పుడు ఎలాగున ఆ మాటలకు లోబడి ఆయన మాటల ప్రకారంగా ముందడుగు వేశాడో చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఒక నిజ దైవ సేవకుని యొక్క పనితీరు ఎలా ఉండబోతుందో, నిజంగా దేవుని చేత ఏర్పాటు చేయబడితే ఆ సేవకుని యొక్క పరిచర్య ఎలాగుంటుందో మనం తెలుసుకుందాం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ నరపుత్రుడా అని మాట్లాడుతూ, నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి అన్నాడట. దేవుడు ఎప్పుడైతే అన్నాడో వెంటనే దేవుని ఆత్మ యెహెజ్కేలుని నిలబెట్టింది. యెహెజ్కేలు లోపలికి దేవుని ఆత్మ రావడం, చక్కగా లేచి నిలబడడం జరిగింది. అంటే తను ఏమైతే అయ్యున్నాడో అది కాకుండా దేవుడు ఏమనుకుంటున్నాడో ఆ స్థితిని మనం చూడడం జరుగుతుంది. ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటే ఆ ఎన్నుకోబడిన వ్యక్తి యొక్క జీవితం సరిగా ఉండకపోయినా దేవుడే ఆ వ్యక్తిని సరి చేస్తాడు. చాలా మంది ఇలాగ భావిస్తున్నారు, దేవుని పనికి నేను పనికిరాను, నాలో చాలా లోపాలు ఉన్నాయి అని అనుకుంటున్నవారు, అలాగనుకొని దేవుని పని కొరకు రానివారును ఉన్నారు. ఆయన ఒక వ్యక్తిని గనుక ఆయన పని కొరకు పిలిస్తే, నియమిస్తే ఆయన శక్తిని సామర్థ్యమును ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. పేతురుకి చేపలు పట్టడం తప్ప సువార్త చెప్పడము రాదు. కానీ దేవుడు తన ఆత్మచేత నింపి ఒక్క రోజు సువార్తలో 3000 మంది రక్షించబడేటట్లుగా ఆయన కృప అపరిమితంగా అనుగ్రహించాడు. దావీదు ఎన్నుకోబడినప్పుడు చాలా చిన్న వయసు కలిగిన వాడు. రాజు అవటానికి అతనికి ఏ రకమైన చదువు కానీ అర్హత కానీ లేనే లేదు. కానీ దేవుడే సకల విద్యలు నేర్పించాడు, ఆయన జ్ఞానాన్ని అనుగ్రహించాడు, గొర్రెలు కాసుకునేవాడిని మహారాజుని చేశాడు. అతనికి సామర్థ్యం లేదు వాస్తవానికి, కానీ దేవుడే సామర్థ్యము ఇచ్చాడు. మోషే భక్తుల గురించి మనం ఆలోచన చేస్తే, దేవుడు మాట్లాడుతున్నప్పుడు మోషే చెబుతున్న మాట, నేను నెత్తవాడినయా, మాట్లాడడం రాదు, 100 మంది ఉంది, అయినా నేనేం పనికొస్తాను నేను అని చాలా సాకులు చెప్పాడు. అయినా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పంపించాలనుకుంటున్నాను, నేను నిన్ను వాడుకుంటానన్నాడు. అంటే ఒక వ్యక్తిని దేవుడు గనుక తన పని కొరకు పిలిస్తే సకల జ్ఞానాన్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. మనం భయపడిపోవాల్సిన పనేమి లేదు. నిన్న ఒక వ్యక్తి యూట్యూబ్లో ఇలా మాట్లాడుతున్నాడు, దైవజనులు ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు కదా, ఆయన యొక్క సందర్భాన్ని గూర్చి మాట్లాడుతూ, ఈ పాస్టర్లు ఉన్నారే వాళ్ళు 10th చదువుంటారు, గట్టిగా చదివితే ఇంటర్ చదువుంటారు, కానీ సిబిఐ ఎంక్వైరీ చేసినంతగా మాట్లాడుతున్నారు, చాలా జ్ఞానం ఉంది వాళ్ళకి అని మాట్లాడుతున్నాడు. అంటే అంత జ్ఞానం ఇచ్చినవాడు ఎవరు? దేవుడే. చదువు తక్కువ ఉండొచ్చు, అంత జ్ఞానం లేని వ్యక్తిగానే ప్రజల ముందు కనబడొచ్చు, కానీ దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే
తగిన జ్ఞానాన్ని తప్పకుండా ఇస్తాడు. ఈ యెహెజ్కేలును కూడా అదే పందాలో మనం చూడొచ్చు. ఈ యెహెజ్కేలు ప్రవక్తను దేవుడు పిలిచాడు 30 సంవత్సరాల వయసులో. ఇప్పుడు నిలబడమంటున్నాడు. నిలబడడానికి దేవుని ఆత్మ అతన్ని ఆవరించినప్పుడు అతను చక్కగా లేచి నిలబడగలిగాడు. ఆయన మాట్లాడడం ప్రారంభించాడు. ఆ స్వరాన్ని వింటున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఓ నరపుత్రుడా, నేను ఇశ్రాయేలు యొద్దకు నిన్ను పంపుతున్నాను. వారు ఎలాంటి వారు అంటే, నా మీద తిరుగుబాటు చేసిన ప్రజలు వాళ్ళు. ఇప్పుడే కాదు, వారి పితరులు కూడా నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసే జనాంగమే అది. వారి పితరులు తిరుగుబాటు చేశారు, ఇప్పుడున్న వారు కూడా తిరుగుబాటు చేస్తున్నారు. అలాంటి వారి యొద్దకు నేను నిన్ను పంపిస్తున్నాను అన్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2-4 వచనాలు కనుక మనం చదివితే, ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు, నేను పిల్లలు పెంచి గొప్పవాళ్ళుగా చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేశారు అని చెప్తాడు. అదే మాట ఇక్కడ చెప్తున్నారు. ఈ ప్రజలు ఎలాంటి వారట? తిరుగుబాటు స్వభావం కలిగిన వారు. దేవుని ఆత్మచేత నింపబడినటువంటి యెహెజ్కేలుతో మాట్లాడుతున్న మాట, నువ్వు సేవకెళ్ళు, ఆ సేవకెళ్తే ఆ సేవలో ప్రజలు ఎలాగుంటారంటే తిరుగుబాటు చేసే ప్రజల వాళ్ళు. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వాళ్ళకి అదే బుద్ధి. అలాంటి వాళ్ళ దగ్గర నువ్వు వెళ్ళాలి అన్నాడు. ఇప్పుడు ఎవరైనా తిరుగుబాటు చేస్తారని, దేవునికే తిరుగుబాటు చేస్తారని తెలిస్తే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే ఏం ప్రయోజనం ఉంటది? దేవుడు మీదే తిరుగుబాటు చేస్తే ఆయన సేవకుడి మీద తిరుగుబాటు చేయరా? ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు. అయినా ప్రభు ఏం చెప్తున్నారంటే, నువ్వు వెళ్ళి మాట్లాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? సిగ్గుమాలిన వారు, కఠిన హృదయం కలిగిన వారుగా ఉన్నారట. ఆ ప్రజల యొక్క స్థితిని కూడా ప్రభు చెప్తున్నారు. వారు మూర్ఖులు, కఠిన హృదయంతో ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గర నేను నిన్ను పంపిస్తున్నాను అన్నాడు. ఎవడన్నా వాళ్ళు మంచోళ్ళు, బాగా చూస్తారు, ప్రేమిస్తారు, అభిమానం చేస్తారు, నీకేమైనా అక్కర్లుంటే వాళ్ళు తీరుస్తారు, చాలా చక్కగా ఉంటారు నీ కోసం వాళ్ళు, నేను అలాంటి వాళ్ళు సిద్ధం చేశాను అని చెప్తే బాగుండు. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, మూర్ఖత్వం ఉంటది వాళ్ళకి. వాళ్ళ హృదయం కఠినమైపోయి ఉంటారు. అయినా సరే అక్కడికి వెళ్ళంటున్నాడు. ప్రభు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనేం సేవ చేస్తాను? నేను నీతో ఏం చెప్తున్నానో వాళ్ళకి చెప్పు. వారి దగ్గరికి పంపించేవాడు నేనే కదా. వారితో మాట్లాడేటప్పుడు ఏం చెప్తావు తెలుసా? దేవుడు ఇలాగూ చెప్పమన్నాడు అని చెప్పు. ఆ ప్రజలు విన్నా వినకపోయినా నువ్వు ప్రకటించు అన్నాడు. ఎవరైనా వింటే చెప్తారు కానీ వినకపోయినా చెప్తారా? దేవుడు చెప్తున్నాడు, వాళ్ళు విన్నా వినకపోయినా చెప్పు. వాళ్ళు సరైన వాళ్ళు కాదు, వాళ్ళు మూర్ఖులు, సిగ్గుమాలిన వాళ్ళు, కఠిన హృదయం కలిగిన వారు. అయినా నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు అన్నాడు. చాలా బాధాకరమైన విషయమే. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయము 23వ వచనంలో ఉంటది, వారు కఠిన హృదయం కలిగిన వారును తిరుగుబాటు చేసేవారునై ఉన్నారు అని. అంటే ఇర్మీయా ప్రవక్త పంపించబడినటువంటి ప్రజలు కూడా అదే పందాలో ఉన్నారు. యెషయా భక్తుడితో ప్రభు చెప్తారు, నా కోసం ఎవరు వెళ్తారు, నా కోసం ఎవరు ప్రకటిస్తారు అని అన్నప్పుడు యెషయా ప్రవక్త అంటాడు, ప్రభు నేనున్నాను, నన్ను పంపించు అని అంటాడు, వారు మాట వినని వారు మాట వినరో, వారు చెవులు మూసుకుంటారు, వాళ్ళ హృదయం కఠినమైపోద్ది. అలాంటి ప్రజలు, అలాంటి వారి దగ్గర పంపిస్తాను నేను నిన్ను అన్నాడు. ప్రభు, కొంచెం మంచి వాళ్ళ దగ్గర పంపించు, మాట వినేవాళ్ళ దగ్గర పంపించు, ఒకరిని పిలిస్తే 10 మందిని తీసుకొచ్చేవాళ్ళని పిలిపించు, పెద్ద కుటుంబాలను పంపించు, సంఘం బాగా డెవలప్ అవ్వాలి, కానుకలు బాగా రావాలి, నేను బాగా ఎదిగిపోవాలి, అలాంటి వాళ్ళ దగ్గర పంపించు అంటే ప్రభు అంటాడు, నేను అలాంటి వాళ్ళ దగ్గర పంపించను, కఠిన హృదయం
మూర్ఖుల దగ్గర పంపిస్తాను అంటాడు. ఎందుకయ్యా నువ్వు ఎలాంటి వాళ్ళ దగ్గర పంపిస్తావంటే, అలాంటి వారి దగ్గర నువ్వు సేవ చేయాలి అంటూ, ఈ జనాల మధ్యలో ఒక ప్రవక్త, ఒక దైవజనుడు ఉన్నాడని సంగతి వాళ్ళకు తెలియాలి, అందుకే నేను పంపిస్తున్నాను అన్నాడు. అంటే ఒక ప్రవక్త ఉన్నాడని తెలియటానికి అలాంటి భయంకరమైన ప్రజల దగ్గరికి దేవుడు పంపిస్తాడా? ఆయన అలాంటి వారి దగ్గర పంపిస్తున్నాడు, వెళ్ళమంటున్నాడు. అలాంటి ప్రజలకు ఈయన వెళ్ళి బోధ చేస్తే ఆ బోధ విని మార్పు నొందాలి. అలాంటి స్వభావాన్ని వారు విడిచిపెట్టాలి. అలాంటి తిరుగుబాటు హృదయం మానుకోవాలి అనే ఉద్దేశము దేవునిది. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళట, విన్నా వినకపోయినా చెప్పాలట. ఇంకా చెప్తారు, వాళ్ళు ఇంకా ఎలాంటి స్వభావం కలిగిన వారంటే, బ్రహ్మజముడు మట్ట అంటాం మనం. బ్రహ్మజముడి చెట్టు, దానికి చుట్టూ ముళ్ళుంటాయి. అలాంటి ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళావా గుచ్చుకుంటారు, వాళ్ళతో మాట్లాడుతున్నావా తిరుగుబాటు చేస్తారు, వాళ్ళని మీద దాడి చేస్తారు. భయంకరంగా ఉంటది వాళ్ళతో నీకు. అంత మాత్రమే కాదు, ముళ్ళ తుప్పలాంటి వాళ్ళు, నువ్వు అడిగి పెడితే గుచ్చుకుంటావు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రకటిస్తే నీకు ప్రమాదం అవుతుంది. అంత మాత్రమే కాదు, తేలి లాంటి వారు, వాళ్ళు నీ దగ్గరకు వచ్చి కొడతారు, నిన్ను తిడతారు, నిన్ను గుచ్చుతారు, నిన్ను ఇబ్బంది పెడతారు, నిన్ను చాలా వేదనకు గురి చేస్తారు. అలాంటి వాళ్ళు, అలాంటి వారి దగ్గరికి వెళ్ళు. ప్రభువా, మంచోళ్ళ దగ్గర పంపించు, నన్ను బాధించే వాళ్ళ దగ్గరికి నన్నెందుకు నాయన పంపిస్తున్నావు? వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు, లోబడేవారు కాదు. అందుకే నిన్ను పంపిస్తున్నాను. ప్రభు చెప్తున్నాడు, లోబడని ప్రజల వైపు దినవెల్లా నా చేతులు చాస్తూ ఉన్నానని. వీళ్ళు లోబడిన వారే, తిరుగుబాటు స్వభావం కలిగిన వారే. ఆ మాటల వలన, ప్రకటించబడిన ఆ సందేశం వలన వారు మారితే, మార్పు వాళ్ళు వస్తే సత్యమైన దేవుడి దగ్గరికి రాగలుగుతారని దేవుని ఉద్దేశం. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ మార్పు ఏమొస్తుంది అంటే, దేవుడే తన కార్యాన్ని తప్పకుండా జరిగిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా తిరుగుబాటు చేసేవాళ్లే. అందుకే అన్నాడు, మీ పితరులు ఇలాగున్నారు, మీరు కూడా ఇలాగే ఉన్నారు. 40 సంవత్సరాలు వారి సుదీర్ఘ ప్రయాణంలో వారికి ఆహారం తక్కువ కాలేదు, మాంసం తక్కువ కాలేదు, కాళ్ళకు వాపులు రాలేదు, బట్టలు చిరిగిపోలేదు, చెప్పులు అరిగిపోలేదు. అలాగున వారి 40 సంవత్సరాలు నడిపిస్తే వారి ప్రయాణంలో మాట్లాడుతున్న మాటలు, దేవుని తిట్టడం, మోషేని తిట్టడం, ఎందుకు మమ్మల్ని ఇలా తీసుకొచ్చారు అని బాధ పెట్టడం పదే 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 మనము గమనించగలుగుతాం. నిర్గమకాండంలో అనేక పర్యాయాలు వారు తిరుగుబాటు చేశారు, వారు తిరుగుబాటు చేశారు, వారు సణుగారు అనే మాటలు కనపడతాయి. వాళ్ళ ప్రయాణం అంతలాగా ఉంది. అలాంటి వాడి దగ్గరికి మోషేని పంపించాడు. ఈరోజు దేవుని సేవ చేసేద్దామని చాలా మంది ఆశపడుతున్నారు, చాలా సంతోషం. చాలా మంది సేవకులు చాలా ప్రాంతాల్లో సేవలు చేస్తున్నారు, చాలా సంతోషం. కానీ ఆ ప్రజలు ఎక్కడ ఎలాంటి వారై ఉన్నారు అని అంటే, అక్కడ నివసించే ప్రతి ప్రజలు కూడా తిరుగుబాటు చేసేవాళ్ళు, లోబడిన వారు, మూర్ఖులు, కఠినమైన వారు. అలాంటి తోడు దగ్గర పంపిస్తున్నాడు. చాలా మంది అంటారు, చాలా కాలం బట్టి ప్రయాసపడుతున్నానండి, పరిచయం ఏమీ జరగటం లేదు, సంఘం డెవలప్మెంట్ లేదు, నూతనాత్మలు రాలేదు అని చెప్తుంటారు. ఎందుకు వస్తారు? ఆ ప్రజలు ఎలాంటి వాళ్ళని. అయినా సరే అలాంటి ప్రజల మధ్యలోనే సేవ చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు యొక్క ప్రారంభంలో సందేశాలన్నీ కూడా ప్రజల ప్రవర్తనను ఖండించడం గురించి ఉన్నాయి. ఆయన వారి పైన పంపే తీవ్రమైన శిక్ష గురించి కూడా చెప్పబడుతున్నాయి. తన పరిచర్య కాలం కొంత గడిచాక యెహెజ్కేలు దేవుడు
ఆశాభావం పొంగి పొర్లే సందేశాల్ని ఇమ్మని చెప్పాడు. అతని సందేశం సొంతంగా కల్పించింది కాదు. ఈ విషయాన్ని మనం తప్పకుండా గమనించాలి. దాన్ని దేవుడే ఏసుకెళ్ళి ఇస్తూ ఉండేవాడు. దాంట్లో ఏమైనా కలపడం కానీ తీసివేయడానికి కానీ ఎవ్వరికి పని కాదు. ఎందుకంటే ఆయన చెప్పమన్నాడు, చెప్పేశాడు, అంతే. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా నాకు అనవసరం. ఎందుకు? వారు వినని వారని ఆల్రెడీ దేవుడు ముందే చెప్పారు. మరి ముందే చెప్తే ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రకటించడానికి వెనక్కి ఎందుకు రావాలి? నేను ఎందుకు ప్రకటించనని చెప్పాలి? నినివే పట్టణానికి వెళ్ళమని ప్రభు యోనాతో చెప్తే ఆ ప్రజల యొక్క పరిస్థితిని గమనించిన యోనా అనేక పర్యాయాలు ఆ ప్రాంతానికి వెళ్ళి వచ్చిన వ్యక్తిగా వారి యొక్క కఠినత్వాన్ని, వారి మూర్ఖత్వాన్ని, వారి తిరుగుబాటు స్వభావాన్ని, వారు నాశనం చేసే స్థితిని చూసి వీళ్ళని నాశనం అయిపోవాలి అని అనుకుని నినివేకి వెళ్లకుండా తర్షీషుకు బయలుదేరాడు. దేవుడు మరలా సరిచేసి నినివేకే పంపించాడు. వెళ్ళిన తర్వాత అక్కడున్న ప్రజలందరికీ వాక్యం చెప్పమన్నాడు. వాళ్ళందరికీ ఒకే వర్తమానం అందిస్తే 1,20,000 మంది రాజు సహితము కిందకి దిగి బూడిదలో కూర్చొని పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. వారు మూర్ఖులే, వారు కఠినులే, దుర్మార్గులే, మోసం చేసిన వాళ్ళే, అన్యాయం చేసిన వాళ్ళే, అయినా వాళ్ళకి ప్రకటించమన్నాడు. ప్రభు చెప్తున్నారు, నా ప్రజలు కుడి ఎడమలు ఎరగని వారు. కొంతమంది తన పిల్లల కోసం అంటారు, మా పిల్లలు చాలా అమాయకులండి, ఏమీ తెలీదు, మాట్లాడడం కూడా రాదు, నోట్లో ఏలాడితే కొరకడం కూడా రాదు అంటారు. ఒక్కొక్కడు దున్నపోతులాగా ఉంటాడు, మహా పనికి మాలినోడుగా ఉంటాడు. వాళ్ళకి ఏమీ తెలియదని వాళ్ళ తల్లిదండ్రులు వెనక్కి చెప్పి మాట్లాడుతుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు వెనక్కేసుకున్నారు, తప్పేం కాదు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు అలాగే ఉండొచ్చు. ఒకప్పుడు టీచర్ గారు ఉండేవాళ్ళు సంఘంలో. ఆమె తన కుమారుడు గురించి ఇలాంటి మాట చెప్పేది. ఎప్పుడు సాక్ష్యం చెప్పేటప్పుడు, మన చంటోడు ఉన్నాడండి, చంటోడు, తనకి ఏమీ తెలియదు పాపం అనేది. ఆ చంటోడు అంటే చిన్నోడు కాదు, పెళ్లి చేసుకున్న చంటోడు, 30 సంవత్సరాలోడు చంటోడు. ఆవిడికి చంటోడే. ఎందుకంటే 4-5 పిల్లల తర్వాత చివరిగా పుట్టినోడు కనుక వాళ్ళందరికంటే చంటోడే. 30 సంవత్సరాలు వచ్చేసిన ఆ కుర్రాడికి పెళ్లి అయిపోయినా చంటోడే అని మాట్లాడింది. ఆ తల్లి ప్రేమ అలాంటిది. దేవుడు కూడా అలాగే చెప్తున్నాడు, నా ప్రజలు కుడి ఎడమ ఎరగని వారు. ఒకవేళ మూర్ఖంగా ప్రవర్తిస్తారు గాని, కఠినంగా ఉంటారు గాని, వాళ్ళు ముళ్ళు లాంటి వాళ్ళే గాని, తేలిలా గుట్టేవాళ్లే గాని, బొమ్మజడి మట్లా ఉంటారు గాని, వాళ్ళకి వెళ్ళి చెబితే వినరు గాని, వెళ్తే ప్రకటిస్తే మారిపోతారంటాడు. ఆహా, దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. అలాంటి ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పడానికి ఎవరికి మనసు వచ్చింది? అయినా వెళ్ళమన్నాడు. ఇంకా అంటాడు ప్రభు, ఇదిగో నిన్ను ఆడ పంపిస్తున్నానే, నువ్వు వెళ్ళనని అనుకో, నేను ఏది చెప్తానో అదే చేయాలి నువ్వు. ఇదిగో ఈ మీ పితరులు ఉన్నారే తిరుగుబాటు స్వభావం కలిగిన వాళ్ళు, వారి విధానాల్లో నువ్వు వెళ్ళకూడదు, నువ్వు తిరుగుబాటు చేయొద్దు అని చెప్తున్నప్పుడు దేవుడు అతనికి ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు. అలాగున అనేక మాటలు ఆయన చెప్పడం, అనేక దర్శనాలు యెహెజ్కేలుకి చెప్పడం, చూపించడం జరిగింది. ఇంకా అంటాడు, నేను నీకేం చెప్తానో అదే చెయ్యి, నేను ఏం తినమంటానో అదే తినాలన్నాడు. ఇంకేం చేస్తాడు? సరే ప్రభు అన్నాడు. అతను కలుగుతున్నటువంటి దర్శనం ఏంటి అని అంటే, ఒక గ్రంథపు చుట్ట ఉందట, అది ఇచ్చాడు. దాన్ని ఓపెన్ చేయమన్నాడు. అది బయట పక్క లోపల పక్క కూడా రాయబడి ఉంది. ఏం రాయబడింది అంటే, మహావిలాపము, మనోదుఖము, రోదనము అని రాయబడింది. అంటే విలాపం అంటే భయంకరమైనటువంటి
ఏడుపు. దుఃఖం అంటే ఇక భరించలేని పరిస్థితి. రోదనం అంటే ఇంకా తట్టుకోలేక ఏడవలసిన పరిస్థితి. అంటే ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ మనిషికి ఉండేటువంటి ఆ ప్రేమ, ఆ బంధాన్ని బట్టి ఆ మనిషి వ్యవహరించే విధానమే ఈ విలాపం అన్నా, దుఃఖం అన్నా, రోదనైనా భయంకరమైనది. అలా ఉందట దాని మీద. అంటే తన ప్రజల యొక్క స్థితి ఏమైపోబోతుందనంటే ఏడడానికి సిద్ధపడవలసిన సమయం ఆసన్నం అయిపోయిందని, మనోదుఖం వాళ్ళకు కలగబోతుందని, రోదనం చేయబోతున్నారని తెలియచేస్తున్నాడు. అలాగ రాయబడింది ఆ యొక్క కాగితం మీద. బిడ్లారా, మన జీవితాన్ని దేవుడు ప్రేమించి వేదనతోనో, రోదనతోనో, దుఃఖముతోనో ఉండనియాలి అనుకోవటం లేదు. ఆ పరిస్థితుల నుంచి విడిపించాలి అని ఆశపడుతున్నాడు. అయితే దేవుని సేవకుడు చెప్పినట్లుగా ఆయన మాట వింటే బాగుంటుంది. మరి చాలా మంది వినకుండా కఠిన హృదయం కలిగిన వారై మూర్ఖత్వాన్ని వెళ్ళగ్రొక్కుతూ బ్రతుకుతారు. వింటే బాగుంటుంది, మారితే బాగుంటుంది, జీవితాలు సరి చేసుకుంటే బాగుంటుంది. ఎన్నిసార్లు చెప్పినా గద్దించని వాడు హఠాత్తుగా నాశనం అయిపోతాడు అంటున్నాడు. అటు నాశనములోనికి వెళ్ళక దైవ మార్గంలో నడుస్తూ ఉండగలిగితే దేవుడే క్షేమం ఇస్తాడు. ఆయన చేత ప్రేమించబడతావు, దీవెనకరంగా ఉంటావు. కనుక నీ కఠిన హృదయాన్ని మార్చుకుని దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతకటానికి ఈ రోజు నుంచి నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.